నీ పేరు? ఐఎమ్ కావ్య సార్. కావ్య. ఏ ఊరు నుంచి వచ్చావు? మేము ఆంధ్ర నుంచి రాజమండ్రి నుంచి ఇక్కడ సెటిల్ అవ్వడానికని వచ్చాం. రాజమండ్రి నుంచి వచ్చావు. ఓకే. నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్దయ్యాకైతే ఇప్పటి వరకు డాక్టర్ అవుదామని అనుకున్నా. ఆ, కానీ డాక్టర్ అవ్వాలంటే ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇంకా నేను ఇప్పుడు 10th లో నాకు ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుందో నా ఎగ్జామ్ రాసినాక తెలుస్తుంది. ఆ గ్రిప్ ని బట్టి నేను ఏ సబ్జెక్ట్ లో మంచిగా ఉందో తెలుసుకొని అప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే కెరియర్ గైడెన్స్ చేస్తారో వాళ్ళ సహాయం ద్వారా నాకు ఎలాంటిది గోల్ చూస్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ డాక్టర్ అవ్వాలనుకున్నా నీ ఫైనాన్షియల్ మీద డాడీ ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఇక్కడ లైట్ మ్యాన్ గా సెటిల్ అయ్యారు. ఫిలిం షూటింగ్ సినిమాలో లైట్ మ్యాన్. మమ్మీ అని జాబ్ చేస్తారా? మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ హౌస్ వైఫ్. అంటే ఒకవేళ నువ్వు డాక్టర్ చదువుతానంటే నువ్వు బాగా చదువుకుంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మన దేశంలో ఎంతో మంది దాతలు ఉన్నారు అన్నమాట, డోనర్స్. నువ్వు బాగా చదువుకో, డాక్టర్ అవ్వు. డాక్టర్ అంటే ఎందువల్ల డాక్టర్ అవుదాం అనుకున్నావు? కారణం ఏమైనా ఉందా? ఆ కారణం అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటే అక్కడ ఎందుకో అందరికి ఇట్లా హెల్ప్ చేయాలి. ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏంటంటే బోన్స్ కున్న మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఏంటంటే మజిల్స్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది మా అమ్మకి ఇట్లా హెల్ప్ చేస్తే బాగుంటుంది, నేను డాక్టర్ అయ్యాను. అందుకని దాంట్లో ఇంట్రెస్ట్ వచ్చింది నాకు డాక్టర్ అవ్వాలి. అంటే ఇప్పుడు డాక్టర్ అంటే జబ్బులు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి నయం చేస్తారు. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా హెల్ప్ అంటే డిసీజెస్తో? ఏంటది? ఎక్కువగా బోన్స్ ప్రాబ్లమ్ ద్వారా. బోన్స్ ప్రాబ్లమ్స్. ఓకే. ఇంకా అప్పటి నుంచి నాకు డాక్టర్ అయ్యి మా అమ్మకి నేను హెల్ప్ చేస్తే ఎట్లుంటుంది, నాకు డాక్టర్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ మా అమ్మ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే బాగుండు అనిపిస్తుంది. నాకు డాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది. డాక్టర్ అవ్వాలంటే డబ్బులు లేవు, కానీ నువ్వు బాగా చదువుకుంటే ఏం చెప్పాను నీకు? నాకే ఇట్లా గైడెన్స్ ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళే డొనేషన్స్ ఇస్తారు, నీకు హెల్ప్ చేస్తారు. కానీ నువ్వు బాగా చదువుకోవాలి. గవర్నమెంట్ కూడా సాయం చేస్తుంది. నువ్వు బాగా ర్యాంక్ వచ్చింది కూడా గవర్నమెంట్ కూడా సాయం చేస్తుంది. ఇప్పుడు నువ్వు రాజమండ్రి నుంచి వచ్చావా? మన ఇక్కడ పాలిటిక్స్ అని తెలుసు నీకు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇదివరకు ఏం చేసేవారు? ఆయన అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చారు. ఎందుకు ఓడిపోయారు నీకు ఏమైనా ఐడియా ఉందా? కొన్ని ఆయన అన్న మాటలు ఏమో చేయలేదని అనుకుంటున్నాను. తను చెప్పిన కొన్ని స్కీమ్స్ ని కొన్ని ప్రొవైడ్ చేయలేదేమో అని అనుకున్నాం. ఇప్పుడు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరో ఐడియా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కొన్ని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఐడియా ఉందా? మరి పవన్ కళ్యాణ్ ఏంటి? డిప్యూటీ సీఎం. ఓకే. సినిమాలు చూస్తుంటావా నువ్వు? సినిమాలు చాలా తక్కువగా చూస్తా. టీవీలో చూస్తుంటావా? ఇంట్లో టీవీ ఉందా? ఉంది. ఏ ప్రోగ్రామ్ చూస్తుంటావు ఎక్కువ? టీవీస్ లో కార్టూన్స్ చూస్తే, ఇంకా నేషనల్ జియోగ్రాఫిక్ లో వచ్చే అడ్వెంచర్స్ ఉంటాయి కదా, వాళ్ళు బయటకు ఎట్లా నేషనల్ జియోగ్రఫీలో అడ్వెంచర్స్ చూస్తావు. ఇప్పుడు ఉన్న గర్ల్స్ ఎలా ఉంటున్నారు, బాయ్స్ బిహేవియర్ ఎలా ఉంటుందంటావు? గర్ల్స్ ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే బాయ్స్ మంచిగా ఉన్నారేమో, గర్ల్స్ కొంచెం బాగాలేదేమో అనిపిస్తుంది. ఎందువలన? వాళ్ళ బిహేవియర్ కొంచెం మంచిగా ఉండట్లేదేమో. ఎవరిది? గర్ల్స్. అంటే బిహేవియర్ బాగుపడడం అంటే ఏంటి, ఏం జరుగుతుంది అంటే? వీళ్ళే ఎక్కువ క్లోజ్ అవ్వడం, బాయ్స్ తో మాట్లాడడం, వీళ్ళే వాళ్ళకి చులకన చేస్తున్నారేమో, అందుకని బాయ్స్ అట్లా ప్రవర్తిస్తున్నారు. అలా అనిపిస్తుంది నీకు? నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నేను అట్లా ఉండాలనుకోవట్లేదు. ఎవరైనా మనం వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఉండొద్దు, వాళ్ళే మన దగ్గరకు వచ్చి ఉండాలి. మనం వేరే వాళ్ళ దగ్గర లొంగిపోవద్దు అని. ఓకే. మరి ఈ దేశం బాగుపడాలంటే నీకు ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఎలా చేస్తే బాగుంటాయి అన్న ఐడియాస్ ఉన్నాయా? గవర్నమెంట్ ఏం చేయాలని? కానీ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు చాలా అమ్మాయిల పైన రేప్స్ చాలా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్నాయి కానీ వాటిని గవర్నమెంట్ పట్టించుకోనట్టు వదిలేస్తున్నారు. మొన్ననే అక్కడ గుజరాత్ సైడ్ ఎక్కడ ఒక పెద్దది రేప్ ఇట్లాంటి మర్డరే జరిగింది. అక్కడ కూడా ఏమి రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. ఫస్ట్ అమ్మాయిల్స్ గురించి ఇట్లా రేప్స్ గురించి, మర్డర్స్ గురించి రెస్పాన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాలి అని అనుకుంటున్నాను. దీని ద్వారా ఏంటంటే గర్ల్స్ ఇంకా భయపడిపోయి ముందరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇక్కడ ఎట్లా జరుగుతుందేమో, ఇప్పుడు బయటకు వెళ్ళి ఇంటర్నేషనల్ ఏమైనా వర్క్ చేయాలంటే అక్కడ ఎట్లా ఉంటారు, అక్కడ బాయ్స్ ఎట్లా ఉంటారు, ఇట్లాంటివి ఏం జరుగుతాయని గర్ల్స్ భయపడుతున్నారు. అలాంటి ప్రవర్తనలు ఏమి ఇక్కడ జరగకుండా బాయ్స్ నుంచి ఇక్కడ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావాలని అనుకుంటున్నాను. ఓకే. అయితే నువ్వు డాక్టర్ అవ్వాలని తప్పకుండా మీకు ఎవరన్నా హెల్ప్ చేద్దాం. నాకు తెలిసిన వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. నువ్వు బాగా చదువుకో. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నీ పేరు? గాయత్రి. ఏ ఊరు నుంచి వచ్చావు? మేము ఉంటుంది ఇక్కడ ఫిలిం నగర్లో ఉంటున్నావు. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావు. నువ్వు పెద్దయ్యాక చదువుకున్నాక ఏ జాబ్ చేద్దాం అనుకుంటున్నావు?
మొన్నటిదాకైతే లైక్ డాక్టర్ లాగా ఉండేది. ఆ, కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ చూసాక, ఫ్యామిలీ ఫైనాన్షియల్ చూసాక మేము, నాకు ఎలా తెలిసిందంటే దీనికి ఇంత అవుతుంది డాక్టర్ అనేది. ఉమ్, మాకు కెరియర్ ఎడ్యుకేషన్ అని ఒకరు వచ్చారు 6th క్లాస్ ఒక 2 years బ్యాక్. వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో వాళ్ళు చెప్పారు ఇలా ఉంటుంది, మీరు ఇది అవుతారని. సో నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా అంటే చాలా గైడ్ తీసుకున్నాను. సో నాకు అనిపించింది అలా బాగోదేమో డాక్టర్. అంటే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? కౌంటర్, క్యాష్ కౌంటర్. క్యాష్ అదే క్లర్క్ అనమాట, క్లర్క్. మరి నీకు ఫైనాన్షియల్ ఇబ్బంది నీకు ఎలా తెలిసింది ఫైనాన్షియల్ ఇబ్బంది అని? మమ్మీ వాళ్ళు కానీ డాడీ వాళ్ళు కానీ లైక్ అది ఇప్పుడు మా కోసమే కదా సార్, ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా ఉంచాలన్నా కానీ వాళ్ళు మా కోసం అనేది కష్టపడతారు. ఏదైనా సపోజ్ ఎంత చిన్నది ఆ ఫైనాన్షియల్ ఇష్యూ మాకు ఇష్టమైనది అని తెలుసుకొని ఎట్లా చేస్తారు కాబట్టి తెలుస్తుంది మాకు ఏది కావాలి, వాళ్ళు ఏమి ఇప్పిస్తున్నారని వాళ్ళ కష్టం చూస్తుంటే. అంటే కష్టం అంటే డాడీ ఏం చేస్తుంటారు? కష్టం లైక్ ఇప్పుడు గర్ల్స్ కన్నా ఎక్కువ అని ఉంటుంది పెళ్ళికి కానీ దేనికైనా, అబ్బాయిల కంటే లైక్ తక్కువ ఉంటుంది. మాకు ఇప్పుడు దేని నుంచి అయినా స్కూల్ నుంచి కొంత కావాలి, లైక్ బయట మేము ట్యూషన్స్కి వెళ్తే కొంత కావాలి, అలా కొంచెం కొంచెం మనీ. బట్ నేను ట్రై చేస్తున్నా ఇంకా బాగా చదువుకోవడానికి, ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ మరి తెలంగాణకి చీఫ్ మినిస్టర్ ఎవరో నీకు ఐడియా ఉందా? చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఎవరు ఉండేవారు? కేసీఆర్ గారు. ఎందుకు ఓడిపోయారు తెలుసా? చెప్పగలవా ఎందుకు ఓడిపోయారని? విన్నావా ఏమన్నా? విన్నాను కానీ అందరు కేసీఆర్ ఉంటే కొంచెం మంచిది అన్నారు. ఎందుకంటే అతనే కదా చాలా డెవలప్ చేసింది, కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ. అంటే ఎందుకు ఓడిపోయారు నీకు తెలుసా తెలీదా? తెలీదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? ఆడవాళ్ళకి సీట్లు ఫ్రీ, ఏదో బస్సులు ఫ్రీ ఇచ్చారు, అది కొంచెం మంచి ఉండదేమో అనిపిస్తుంది. ఇప్పుడు అందరినీ ఈక్వల్ గా చూస్తే ఓకే, కానీ ఒకరు గర్ల్స్ ఎక్కువ బాయ్స్ తక్కువ అని చూస్తుంటే లైక్ ఎందుకు ఇవన్నీ పెడతారు. అప్పుడు చాలా మంది బస్ లో కొన్ని ఇష్యూస్ కూడా అయ్యాయి కదా, కొట్టుకోవడం కానీ ఏదైనా చేయడం కానీ అలా. అంటే బస్సు ఫ్రీ అమ్మాయిలకే కదా, అబ్బాయిలు కూడా ఇవ్వాలంటావా? లేదు సార్, అంటే గర్ల్స్ కి బాయ్స్ కి కూడా సేమ్ ఉండాలి, ఫ్రీ అని ఉండద్దు, కొంచెం తగ్గడం కానీ లైక్ అప్పుడు 30 ఉండేది కదా, ఇప్పుడు 15, 20 అలా తగ్గిస్తే బాగుంటుంది. తగ్గిస్తుంటాం. ఓకే, అయితే నువ్వు సినిమాలు చూస్తుంటావా? సినిమాలు చాలా తక్కువ. సినిమాలు చూడవా? నీకు ఏ టీచర్ అంటే ఇష్టం? ఏ సబ్జెక్ట్ అంటే? మ్యాథ్స్ ఇష్టం, కానీ మ్యాథ్స్ నుంచి భయపడతా సార్. భయపెడతారా? ఇష్టమేనా నీకు? కష్టమా? ఇష్టం, కష్టం కానీ ఏది చెప్పలేదు, కానీ మ్యాథ్స్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం? మ్యాథ్స్. మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీష్. ఓకే, అయితే నువ్వు పెద్దయ్యాక నువ్వు మరి ఏ జాబ్ చేద్దామని ఇందాక చెప్పావు కదా, మళ్ళీ ఒకసారి చెప్పు. డాక్టరేనా? లేదు, అంటే ప్రొఫెషనల్ డాన్సర్. సో డాక్టర్ కొంచెం నీకు బాగా, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే, నువ్వు బాగా చదువుకుంటే మీకు గవర్నమెంట్ సాయం చేస్తుంది. అలాగే కొంతమంది డబ్బు గల వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా చదువుకుంటారంటే హెల్ప్ చేస్తారు. వాళ్ళని అడుగుతాను నేను, ఈ అమ్మాయి చదువుకుంటుందంట, కొద్దిగా హెల్ప్ చేయమంటే తప్పకుండా చేస్తారు. ఓకే, నువ్వు బాగా చదువుకో. గాడ్ బ్లెస్ యూ.